విస్తారంగా పరిపూర్ణంగా సంతోషంగా జరగడానికి, అనేకులు నీ యందు విశ్వాసం ఉంచడానికి మా ప్రభా ఇంకా అంత్య దినములలోనైనా నీ సువార్త విషయంలో మీరు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఈ ప్రపంచమంతటిలో జరిగించమని ప్రార్థన చేస్తున్నా. నాయన నీ ప్రత్యేకమైన కృప ద్వారా ఈ సన్నిధిని బట్టి నా ప్రభా బిడ్డలను నాయన సేవకులను సంఘాన్ని మరి గ్రామాన్ని నా ప్రభా విచ్ఛిన్నగా అప్పగించుకుంటూ మీరే మహిమ పొందుకోండి. ఈ రోజు దినం మొదలుకొని 40 దినములు నీ రాష్ట్రాన్ని మీరు బలపరచండి ప్రభా. బలహీనుడు కాకుండా, నీరసం కాకుండా, శక్తివంతుడిగా, బలవంతుడిగా, ప్రార్థనా వీరుడిగా, ప్రార్థనా పరుడుగా నిలబడటానికి సంఘముతో కలిసి ప్రార్థన చేస్తుండగా, నీతో కలిసి సహవాసం చేస్తుండగా ప్రభా నీ సహవాసములోనైనా సంతోషము, బలము, ఆనందము కలిగి కుమారుడు ఆయన నీతో ఎన్నో దర్శనాలు, ఎన్నో నా ప్రభా కళల ద్వారా నాయన మీరు చూపించి మాట్లాడి సంఘాన్ని వృద్ధిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో నీ తోడుండమని ప్రార్థన చేస్తున్నాను. మందిరంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. తన సంఘ బిడ్డలైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు బలపరిచి, ఆశీర్వదించి, దీవించి మీ నామములకు మీరు మహిమ తెచ్చుకోమని ప్రభా ప్రార్థన చేస్తున్నాను. ఈ గృహం చుట్టూ, ఈ మందిరం చుట్టూ ప్రత్యేకమైన నీ ఆశీర్వాదం, నీ భద్రతను దీవెనగా ఇచ్చామని స్తుతిస్తున్నాను. నీ నలుదిక్కులని కుమారునికి ప్రతి కీడుని దూరపరిచి నలుదిక్కులని ఆశీర్వాదంతో నీకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన కార్యములు మీరు జరిగించి ఎముకలు మీరు ముట్టి, ఆయన ఛాన్స్లు మీరు ముట్టి, ఆయన వాపులు మీరు ముట్టి, మా ప్రభా బలవంతుడిగా, శక్తివంతుడిగా, ఆరోగ్యవంతుడిగా, సాక్షిగా మీరు నిలబెట్టి భయం పొందుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రధాని సన్నిధులు గారు, ప్రాంతంలో దాసులు, ఇస్సాక్ రాజు గారు కూడా ఆయన సమూయేలు గారు ప్రభు ఈ సన్నిధిలో వారు కూడా ఇదే గ్రామంలో చక్కని పరిచయం చేస్తున్నారు. ఎన్ని ఆపదలు వచ్చినా, అవమానములు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువులు వచ్చినా, శ్రమలు వచ్చిన నిలబడి ప్రభా నీకు ఇచ్చిన మాటను బట్టి, నీతిలో చేసుకున్న నిబంధనలను బట్టి నా తండ్రి నిబిడలు చేస్తున్నా పరిచర్యను బట్టి బాబా ప్రభువు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. గ్రామం కొరకు నిబిడలతో ప్రయాసపడుతున్నారయ్యా. గ్రామంలో రక్షణ కొరకు నిబిడలు పడుచున్న ప్రార్థన, పడుచున్న ప్రయాసన ప్రభు వ్యర్థము కానీ కదా తండ్రి. విగ్రహారాధనలో నుండి ప్రభా ప్రత్యేకమైన స్వరము ద్వారా ప్రభా నీవు ఆకర్షించిన నీ మాటలను బట్టి ప్రభా నిబిడలు అందరూ కూడా గ్రామంలో నశింపక నిత్య జీవం పొందినట్లు నీ రాష్ట్రులు నాయన ఇస్సాక్ రాజు గారిని బట్టి, నాయన సమూయేలు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వారికి నాయన సేవకులందరూ వారికి ఇచ్చిన గర్భఫలమైన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ దేవుని ఆశీర్వాదాన్ని నిబిడలకు దాచేయండి. సంఘములు అద్భుతాలను జరిగించారు. సంఘములు నాయన అర్పణలు, మొక్కుబడులను చెల్లించే బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ ప్రతి అవసరతలను తీర్చబడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం ముగింపులోనికి మేము వచ్చేసాం. సంవత్సరం అంతం వరకు కూడా ప్రత్యేకమైన కనికరము మాపై, సంఘములపై, గ్రామముపై మీరు నిలుపమని ప్రార్థన చేస్తున్నాం. సేవకులైనా చేసే ప్రతి ప్రయాణములు, చేసే ప్రతి ప్రార్థనలు, ఇంటిని వారు దర్శిస్తున్నారు. గ్రామంలోని బిడ్డలను వాక్య పరిచయం చేయడానికి సిద్ధపడి వెళ్ళి బోధించి వస్తున్నారు. ఆయా ప్రాంతంలో, ఆ సంఘములలో నీ అద్భుతాలను మీరు జరిగించి నీ బిడ్డల వాక్యం ద్వారా అనేకులు ఆకర్షించబడి నీ సందర్భాలు బలపరచబడ్డారు. మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా ప్రభు ఇచ్చిన బిడ్డలు ఆయా ప్రాంతాల్లో జీవిస్తుండగా వారు ఎక్కడ ఉన్నాయో, పని చేస్తున్నా, ఆయా వృత్తిలో వారు ఉన్నాయో, ఉద్యోగంలో వారు ఉన్నా, వారికి కావలసిన ప్రతి సహాయము నాయన ప్రార్థన సహవాసము ద్వారా ప్రార్థించబడుతున్న ప్రతి కుటుంబాన్ని, బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభు అలాగే తుమ్మలపల్లి ఆయా సమూయేలు గారి పరిచయం అప్పగించారు.